నా పేరు నాగిళ్ళ గణేష్. నేను మా గ్రామం వచ్చేసి చేర్యాల, సిద్దిపేట జిల్లా. నేను సుమారు 30 సంవత్సరాల నుంచి చేర్యాల నకాష్ పెయింటింగ్ చేస్తున్నాను. నా పేరు నాగిళ్ళ వనజ. నేను చేర్యాల మాస్క్ పెయింటింగ్ చేస్తా. మా భర్త పేరు నాగిళ్ళ గణేష్. చింతగింజల పిండి కట్టెపొట్టుతో చేస్తాం. హనుమాన్ మాస్క్ చేస్తాం, గరోడ చేస్తాం, రాముడు చేస్తాం, లక్ష్మణ్ చేస్తాం, ఆవులు, మళ్ళీ చిలుకలు. నా పేరు యామిని. నేను చేర్యాల పెయింటింగ్ అండ్ మాస్క్ ఆర్టిస్ట్ ని. ఈ పెయింటింగ్ అనేది 750 సంవత్సరాల నుండి కొనసాగుతూ వస్తున్న కళ. ఒకప్పుడు ఈ పెయింటింగ్ చేసే వాళ్ళు 400-500 కుటుంబాలు ఉండేవి. రాను తగ్గిపోతూ వచ్చాయి. ఇప్పుడు 7 కుటుంబాలు మాత్రమే అయినాయి. అప్పుడు కథలు చెప్పే వాళ్ళు పెయింటింగ్ మా దగ్గరకు వచ్చి పొడవాటి బట్ట పైన రామాయణం గాని మహాభారతం గాని చేపించుకొని ఉండేవారు. నా పేరు నాగిళ్ళ అశ్విని. నేను చేర్యాల పెయింటింగ్స్ అండ్ మాస్క్ చేస్తాను. ఇది నేను స్కూల్కి వెళ్ళే టైం నుంచి మా డాడీ దగ్గర కూర్చొని నేర్చుకున్నాను. మా డాడీ వాళ్ళ గురువులైన చంద్రయ్య, వెంకటయ్య దగ్గర నేర్చుకున్నాడు. మా డాడీ 30 సంవత్సరాల నుండి చేస్తున్నాడు. నేను చిన్నప్పటి నుంచి మా డాడీ చేస్తుంటే ఇంట్రెస్టింగ్గా అనిపించి స్కూల్ వెళ్ళే టైం నుంచి ఈవినింగ్ రాగానే మా డాడీ దగ్గర కూర్చొని 1 అవర్ 2 అవర్స్ అట్లా స్పెండ్ చేసి మా డాడీ దగ్గర కూర్చొని నేర్చుకునేదాన్ని. కథలు చెప్పేవాళ్ళు మా దగ్గరకు వచ్చి ఒక 50-100 మీటర్స్ స్క్రోల్ పైన వాళ్ళు కథలు చెప్పేవాళ్ళు. ఇట్లా పెయింటింగ్ వేయండి మాకని. వాళ్ళు స్టోరీ చెప్తుంటే మేము మొత్తం ఊహించుకొని వేసేవాళ్ళం 50-100 మీటర్స్ పైన. రామాయణం, మహాభారతం, మార్కండేయ పురాణం, గౌడ పురాణం ఇట్లా చాలా వేయించుకునే వాళ్ళు. ఒక చంద్రయ్య కుటుంబం మాత్రమే ఈ పనిని కొనసాగించింది. తర్వాత గవర్నమెంట్ గుర్తించింది ఈ కళ అంతరించిపోతుంది, ఈ కళను అంతరించిపోకుండా మనం సపోర్ట్ చేయాలని అవార్డ్స్ ఇచ్చింది. అవార్డ్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ పిల్లలకు నేర్పించారు. అట్లా ఒక 400 ఫ్యామిలీస్ నుంచి ఒక ఫ్యామిలీ మిగిలితే ఆ ఒక ఫ్యామిలీ దగ్గర మా డాడీ నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆ ఒక ఫ్యామిలీ నుంచి 7 ఫ్యామిలీస్ అయినాయి.